నమస్తే అండి, నేను మీ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్న హోమ్ రెసిపీస్. ఎవరైనా సులభంగా చేసుకోగలిగే చక్కెర పొంగలి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చక్కెర పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు ఇవి. ఇంగ్రీడియంట్స్ అన్ని డీటెయిల్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశానండి. ముందుగా స్టవ్ వెలిగించి పాత్రను పెట్టుకొని 1 కప్పు పెసరపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేగుతున్నటువంటి పెసరపప్పులో కడిగిన 2 కప్పుల బియ్యాన్ని పోసుకొని కలుపుకోవాలి. 3 కప్పుల పప్పు బియ్యంకి 6 కప్పుల చొప్పున నీళ్లు పోసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈలోగా మరో గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకొని 750 గ్రాముల బెల్లాన్ని తురుముకొని వేసుకోవాలి. బెల్లాన్ని కరిగిస్తే సరిపోతుంది, పాకం రాకుండా కరిగించుకోవాలి. ఓ 4-5 పొంగులు వస్తే సరిపోతుంది. ఉడికినటువంటి పప్పు అన్నంని గరిటతో కలుపుతూ మెదుపుకోవాలి. కలుపుకున్నటువంటి పప్పు అన్నంలోనికి వడకేసుకున్న బెల్లం నీళ్లను పోసుకుని బాగా కలుపుతూ ఉండాలి. మరొక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. కరిగిన నేతిలో 1 కప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరిని వేసుకొని బాగా వేయించుకోవాలి. దోరగా వేగిన కొబ్బరిలో 1 కప్పు జీడిపప్పు కిస్మిస్ను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఉడుకుతున్నటువంటి ప్రసాదంలోనికి మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ ఉండాలి. నెయ్యి వేస్తేనే చక్కెర పొంగలి రుచిగా వస్తుంది. 5-6 యాలకులను 1 టీ స్పూన్ షుగర్ వేసి పొడిగా చేసుకొని 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని చక్కెర పొంగలిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వేయించుకున్న నట్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా చక్కెర పొంగలి రుచిని పెంచే చిటికెడు పచ్చకర్పూరంను వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, పర్ఫెక్ట్గా చక్కెర పొంగలి తయారైపోయింది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. Thank you.